ఒక భాష అంటే కేవలం మాటలు పదాలు మాత్రమేనా? కాదుగదా. కొన్నిసార్లు ఒక భాషను కాపాడుకోడానికి చేసే చిన్న ప్రయత్నం ఏకంగా ఒక సామాజిక విప్లవాన్నే సృష్టిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. భాష అంటే మాటలకన్నా ఎక్కువ అని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా మనలో చాలామందికిది మామూలు విషయంగానే అనిపించొచ్చు. కాని ఒకప్పుడు, సరిగ్గా చెప్పాలంటే నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్లో ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ఒక పెద్ద ఉద్యమానికి ఊపిరిపోసింది. ఇంతకీ ఏంటా కదా? చూద్దాం రండి. సరే, మన కథ మొదలయ్యేది నిజాం రాజులు పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానంలో. అప్పట్లో అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే, మన సొంత భాష అంటే తెలుగు తన ఉనికి కోసమే పోరాడాల్సిన దుస్థితిలో ఉండేది. అవును, చాలా క్లిష్టమైన సమయం అది. ఆ రోజుల్లో పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఉర్దూలో మాట్లాడితే, ఓ, మీరు చాలా నాగరికులు, పెద్ద చదువులు చదువుకున్నవాళ్లు అని అనేవాళ్లు. అదే మీరు తెలుగులో మాట్లాడారనుకోండి, మిమ్మల్ని వెనకబడిన వాళ్లుగా, అభివృద్ధి చెందాల్సిన వాళ్లుగా చూసేవాళ్లు. అంటే మన భాషలోనే మనం మాట్లాడుకోలేని పరిస్థితనమాట. సరిగ్గా ఈ తేడా, ఈ అవమానమే ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక లాభం లేదనుకుని కొందరు తెలుగు భాషాభిమానులు, మేధావులు ముందుకొచ్చారు. మన భాషకు పూర్వ వైభవం తీసుకురావాలి, దాని గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఒక్క పట్టుదలతో ఒక సంస్థను మొదలుపెట్టారు. ఆ సంస్థ పేరే నిజాం ఆంధ్ర జనకేంద్ర సంఘం. షార్ట్గా NEJKS అని పిలుచుకోవచ్చు. ఇక వాళ్ళు ఊరికి కూర్చోలేదు, వెంటనే పని మొదలుపెట్టారు. ఊరూరా తిరుగుతూ, సమావేశాలు పెడుతూ తమ లక్ష్యం కోసం ప్రజల మద్దతు కూడగట్టడం ప్రారంభించారు. ఏ సంస్థకైనా బలమైన నాయకత్వం ముఖ్యం కదా. ఈ సంఘానికి కూడా అలాంటి గొప్ప నాయకులు దొరికారు. ఉదాహరణకు మాదిరాజు రామకోటేశ్వరరావు గారు సంస్థకు కావాల్సిన నియమ నిబంధనలన్నీ రాస్తే కొండా వెంకట రంగారెడ్డిలాంటివాళ్లు ముందుండి నడిపించారు. వీళ్లవల్లే ఆ సంస్థకు ఒక రూపం, ఒక లక్ష్యం ఏర్పడింది. కాని ఇక్కడే అసలు విషయముంది. వాళ్ల ఆలోచన కేవలం తెలుగు భాషను బ్రతికించుకోవడం వరకే ఆగిపోలేదు. అది కేవలం మొదటి అడుగు మాత్రమే. వాళ్ల అసలు లక్ష్యం చాలా పెద్దది. మొత్తం సమాజాన్నే మార్చేయగల ఒక పక్కా ప్రణాళికను వాళ్లు సిద్ధం చేశారు. వాళ్ల ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. మొదట వాళ్లు దేనిమీద దృష్టి పెట్టారంటే గ్రంథాలయాలు, రీడింగ్ రూమ్స్, స్కూల్స్. ఎందుకంటే వాళ్లకు తెలుసు, అసలైన మార్పు మొదలవ్వాల్సింది చదువుతోనే అని. జనాలకు జ్ఞానాన్ని అందిస్తే వాళ్లే శక్తివంతులవుతారని బలంగా నమ్మరన్మాట. ఇక పునాది వేశారు సరే, దానిమీద ఒక పెద్ద భవనం కట్టాలి కదా. అందుకే ఫుల్ టైం పనిచేసే ప్రచారకులను నియమించడం, నిధులు సేకరించడం, రీసెర్చ్ సెంటర్లను తమ ఆధీనంలోకి తీసుకోవడం, ఇలా ఒక కంప్లీట్ సిస్టమ్ని తయారుచేశారు. అంతేకాదు, బాగా చదివే తెలుగు విద్యార్థులకు మెడల్స్ ఇవ్వడం దగ్గర్నుంచి తక్కువ ధరకే పుస్తకాలను ప్రచురించడం వరకు అన్నీ పక్కగా ప్లాన్ చేసుకున్నారు. సరే, ప్లాన్ అంతా రెడీ. ఇక దాన్ని అమలు చేయడమే తరువాయి. నిజామాంధ్ర జనకేంద్ర సంఘం తమ పనిని మొదలుపెట్టింది. వాళ్ళు అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ వాళ్ల ప్రభావం కూడా పెరుగుతూ వచ్చింది. 8 ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1923 నుంచి 1935 మధ్య, అంటే సుమారు 12 వాళ్లు నిర్వహించిన కీలక సమావేశాలు ఇవే. ఈ 8 సమావేశాలు ఆ ఉద్యమాన్ని ఒక మెట్టు తర్వాత మరో మెట్టు ఎక్కించాయి. ప్రతి మీటింగ్తో వాళ్ల బలం పెరుగుతూనే ఉంది. వాళ్ల ఎదుగుదల కూడా చాలా వ్యూహాత్మకంగా జరిగింది. చూడండి, మొదట వాళ్ల సంఘాన్ని బలంగా స్థాపించుకున్నారు. ఆ తర్వాత నిజామాంధ్ర మహాసభ అనే మరో పెద్ద సంస్థ పుట్టినప్పుడు దానితో కలిసి పనిచేశారు. చివరికి 1935 నాటికి ఆ మహాసభలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయారు. అంటే వాళ్లకర్థమైంది, ఒంటరిగా పోరాడటం కంటే అందరినీ కలుపుకుని వెళ్తేనే పెద్ద మార్పు తీసుకురాగలమని. వాళ్ళు ఇంత సక్సెస్ అవడానికసలు కారణమేంటో తెలుసా? వాళ్లు కేవలం పెద్ద పెద్ద సాహిత్య గ్రంథాల గురించే మాట్లాడలేదు, ప్రజల నిజమైన సమస్యల గురించి మాట్లాడారు. వర్తక స్వాతంత్ర్యమంటే వ్యాపారంలో స్వేచ్ఛ గురించి, వెట్టిచాకిరీలాంటి దారుణమైన వ్యవస్థల గురించి, గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి, ఇలాంటి విషయాలపై చిన్న చిన్న పుస్తకాలు అచ్చువేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అదే అసలైన మ్యాజిక్. ఇలా మొదలైన ఈ ప్రయత్నాలన్నీ మెల్లమెల్లగా ఒకదానికొకటి తోడై ఒక పెను ప్రభావాన్ని సృష్టించాయి. అది కేవలం భాషను బ్రతికించుకోవడం మాత్రమే కాదు, అదొక సంపూర్ణ సామాజిక విప్లవం. అవును, ఒక సోషల్ రెవల్యూషన్. వెట్టిచాకిరీ, ఈ ఒక్క పదం చాలు వాళ్ల ఉద్యమం ఎంత పెద్ద మలుపు తీసుకుందో చెప్పడానికి.
మొదట్లో భాష కోసం మొదలైన పోరాటం చివరికి బానిసత్వం లాంటి అన్యాయాలపై పోరాటంగా మారింది. ఇది వాళ్ల పరిణామానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. చూడండి, వాళ్ల ప్రయాణం ఎలా విస్తరించిందో. భాష, సాహిత్యంతో మొదలై ఆ తర్వాత విద్య, పరిశోధన వైపు మళ్ళింది. అక్కడితో ఆగకుండా రైతుల సమస్యలు, అంటరానితనం, మహిళల హక్కులు, వెట్టిచాకిరిలాంటి ఆర్థిక సమస్యలు, ఇలా ఒక్కొక్కటిగా సమాజంలోని ప్రతి సమస్యను తమ ఉద్యమంలో భాగం చేసుకున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రజలకు తమ భాషమీద పట్టు దొరికినప్పుడు వాళ్లలో ఒక ఆత్మవిశ్వాసమొస్తుంది. ఆ విశ్వాసమే వాళ్లని సమాజంలో ఉన్న మిగతా సమస్యలపై కూడా గొంతెత్తేలా చేసింది. భాష వాళ్లకిచ్చిన ధైర్యమది. అందుకే నిజామాంధ్ర జనకేంద్ర సంఘం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక భాషను బ్రతికించుకోవడమంటే కేవలం ఆ భాషను మాట్లాడేవాళ్లను కాపాడటమేనా, లేక మొత్తం సమాజానికే ఒక కొత్త ఊపిరిపోయడమా? ఆలోచించండి.